పెట్టాను కదా, దీన్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నా. ఓకే, దీన్ని ఇక 30 టైమ్స్ 40 టైమ్స్ 50 టైమ్స్ మనం రౌండ్ చేయాలన్నమాట. అమ్మ లెక్కలేదు 5 6 7 8 There. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. ఓకే, దీనికి డిఫరెన్స్ చూద్దాం. ఇదేమో మన ఇది ఉండదు అంటే మంచిగా రుద్దాలి. ఇది చూడండి, తాగుతున్నప్పుడు కొన్ని జిమ్ లాగుతున్నాయి అని అంటారు. ఎనామిల్ కోటింగ్ అనేది ఇలా కెమికల్స్ కలిపినటువంటి ఈ టూత్ పేస్ట్ వాడినప్పుడు ఆ లేయర్ అంతా పోయి పళ్ళకి చిన్న పిల్లలకి అసలుకి కొన్ని జిమ్ అంటున్నాయి అన్నారు. ఆ జిమ్ లాగడం అనేది ఎనామిల్ కోటింగ్. ఇది ఏంటంటే కెమికల్తో వాడింది కానీ ఎనామిల్ రిమూవ్ చేస్తుంది ఆ కోటింగ్ ని. ఇదేమో ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుంది, అది తీసివేయదు, మంచిది. కాబట్టి ఈ డెంటల్ క్రీమ్ అనేది ఇది మంచిది. ఆర్గానిక్ పళ్ళు చిగుళ్ళు కోట్లు రావడం అలా వస్తాయి కదా, వాటి నుంచి కూడా మనం సేవ్ చేస్తాం అన్నమాట. ఇది డెంటల్ ఐస్ అది ఉంటుంది, ఇది ఉంటుంది పిచ్చుపళ్ళు అలా వస్తుంది కదా, అన్నింటి కూడా క్యూర్ చేస్తుంది. అయితే ఇది చూసారు కదా, మనం అది మామూలు దానికి దానికి డిఫరెంట్. చూడండి, తింటూ ఉంటాం, ఎక్కువ స్థలాలు ఉంటాయి, కెమికల్స్ లేకుండా పండించుకొని చక్కగా తింటాం. కాకపోతే మనం ఇప్పుడు బిజీ షెడ్యూల్లో మనం పండించుకోలేము, తినలేము కాబట్టి బయట కొనేసేసుకొని తినేస్తూ ఉంటాము. బయట ఆర్గానిక్ తయారు చేసి మనకి అందిస్తున్నారు కాబట్టి మనం అవి తీసుకోవాలన్నమాట. కాబట్టి ఈరోజు నేను ఏమైనా మన చర్చలు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే, అంతేగాని ఒక పెద్ద ఇదేం కాదు. అంటే లైవ్లో చూస్తే బాగుంటుంది కదా మనం చెప్పేదానికన్నా. సరే, ఈరోజు నేను చిన్న అలవేరు చూసాను. ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, గాజు గ్లాస్ అయినా. ఈ 3 గ్లాసులో మనం వాటర్ దించుకున్నాం కదా, ఇది ఇంపార్టెంట్. అయోడిన్ అంటే ఇది 13 కెమికల్స్ కలిసిందన్నమాట. మనకు తెలుసు అయోడిన్ అంటే మన కాలు దెబ్బలు తగిలినా కట్టేసేసి రక్తం ఆపడానికి అలా చేస్తూ ఉంటుంది. ఇది 13 కెమికల్స్ కలిసిందన్నమాట. ఈ 13 కెమికల్స్ని మన ఆర్గానిక్తో పోల్చి మనం ఇప్పుడు డెమో చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒక గ్లాసులో ఇది అయోడిన్ పోస్తున్నాను. అయోడిన్ పోస్తున్నా. 1.5 అయినా 2 అయినా పోసుకోవచ్చు మన ఇష్టం. ఓకే, ఇప్పుడు మన ఇది ఉంది కదా, అయోడిన్ ఒక గ్లాస్లో పోసాను. ఇప్పుడు మన లోపల మనం స్టమక్ ఓపెన్ చేసి ఎలా అవుతుందో అని మనం చూడలేం కాబట్టి మనం బయట ఇది చూస్తున్నాం అనమాట. ఇది మ్యాగీ ఉంది కదా, లోపల మన సైన్స్ టీచర్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఓకే, ఇది ఉంది కదా, అలోవేరా కూడా ఒక దానిలో పోస్తాం గ్లాస్. అలోవేరా దీనిలో పోసాను. ఆర్గానిక్ ప్రోడక్ట్ అన్నమాట, ఇదేమో కెమికల్ది. సో ఇప్పుడు మనం దీనికి డిఫరెంట్ అనేది చూద్దాం. ఓకే, ఈ మ్యాగీ ఉంది కదా, దీన్ని దీనిలో ముంచుతున్నా. మై గాడ్,
కెమికల్తో ఉంది. ఓకే, ఇప్పుడు మనల్ని ఇది సరే ఓకే, ఇప్పుడు ఇది తిన్నాము, కెమికల్స్ తిన్నాము, దీన్ని క్లీన్ చేయాలి. ఎలా చేయాలి శ్రావణి గారు అంటే, సరే మేము వాటర్ తాగుతాం కదా, వాటర్ తాగితే క్లీన్ అయిపోతుంది కదా అని మనం అనుకుంటాము. వాటర్లో ముంచుతాం, పరగడుపున వాటర్ తాగుతూ ఉంటాం కదా, మనం వాటర్ తాగేసి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. వాటర్ తాగడం వల్ల క్లీన్ అవుతుంది అనుకుంటాం. అవుతుందా? లేదు. సో మన కెమికల్లో ముంచాము, వాటర్ తాగడం వల్ల వాటర్ వల్ల క్లీన్ అయింది అనుకుంటాము, అది కూడా అవ్వదు. సో మన ఇప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్ అలోవేరా దానిలో మనం ముంచుతాము. తిప్పాలి క్లీన్ అవుతుంది. చూసారా, ఇన్నాడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? క్లీన్ అయింది. అంటే మనం తినే దాన్ని బట్టి, ఫుడ్ని బట్టి తీసుకుంటుంది. అంటే స్లో ప్రాసెస్. కొంతమందికి ఈజీగా డైజెస్ట్ అయింది, కొంతమందికి ఏమో స్లోగా గ్యాస్ ప్రాబ్లమ్ అలా బట్టి మనకి అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇది చూడండి, క్లీన్ అయిపోయిందా? ఎలా థిక్గా మడ్డేసేసినట్టుగా అలా అయిపోయింది. అంటే మన పేగులకి అలా చుట్టుకుపోతాయి, మనకు తెలియకుండానే అలాగా చుట్టుకుపోతాయి. సైన్స్ టీచర్ ఉన్నారు కాబట్టి తెలుస్తుంది, ఆటోమేటిక్గా మనకి తెలుస్తూనే ఉంటుంది అనమాట డిఫరెన్స్ అనేది. మనం వాటర్ తాగడం వల్ల మనకి ఏమవుతుంది, క్లీన్ అయిపోయింది అని అనుకుంటాం. సోడాలు తాగడం వల్ల కూడా ఫ్రీ అయిపోయింది అని అలా అనుకుంటాము. అవ్వకపోవడం వల్ల మనకేంటి, అనేక రోగాలు వస్తూనే ఉంటాయి. అంటే ఈ సిచ్యువేషన్ అలాంటిది. అంటే కెమికల్స్ అనేవి ఎక్కువైపోయి, సో ఆర్గానిక్ వాడడం వల్ల మనకి స్టమక్ అంతా క్లీన్ అయిపోయి చక్కగా అయిపోతుంది. దీనిలో ఒక మూత, దీని మూత కాదు, చిన్నపిల్లల మందులు వేసుకునే ఉంటాయి కదా, 20 ml అవి, దాంతో 2 మూతలు వేసుకొని శ్రీ తులసి అనేది 4 drops వేసుకొని పరగడుపుని తాగాలి. తాగితే మన స్టమక్లో ఉన్నదంతా కూడా క్లీన్ అయిపోయి ఫ్రీ అయిపోతుంది. నైట్ పడుకునే ముందు కూడా, అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తింటాం కదా, అదంతా కూడా క్లీన్ చేసి మార్నింగ్ ఫ్రీ డైజెస్ట్ అవుతుంది. ఓకే, ఇది మీకు నచ్చిందా? చూసారా, క్లీన్ అయిపోయిందా మొత్తం, ఏముండదు. కెమెరా చూపించు. ఓకే, ఇది మనం దీనిలో పోయడం వల్ల కూడా అది క్లీన్ అయిపోయిందా? అయోడిన్లో కూడా వేసేది క్లీన్ చేస్తుంది, ప్లేస్ లేదు. క్లీన్ అయిపోయింది, క్లీన్ చేసేసిందా? మనం ఎంత కెమికల్ తింటున్నామో దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, డిఫరెన్స్ అంటే మన యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క పేరుకుని ఉండిపోయినటువంటిది క్లీన్ చేయాలి అంటే మనం ఏం చేయాలప్పుడు, మనం ఉదయాన్నే వాటర్ తాగేసేస్తే ఒక 2-3 గ్లాసులు క్లీన్ అయిపోతుంది అంటున్నాం కాబట్టి అది క్లీన్ పూర్తి కావటం లేదు. ఈ అలోవెరా ఇది ఈ లిక్విడ్ తీసుకున్న ఆర్గానిక్ ప్రోడక్ట్, ఇది వాడినప్పుడు మన లోపల డైజెస్టివ్ సిస్టమ్ అనేది క్లీన్ అయిపోయి ఫంక్షనింగ్ అనేది మంచిగా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడటం వల్ల మన బాడీలో ఎలాంటి ఇంప్యూరిటీస్ అనేది అక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా మన బాడీ ఏం చేస్తుందంటే మంచి క్లీన్ చేస్తుంది అన్నమాట. మంచి ఇది ప్రోడక్ట్ బాగుంది. ఇదొకటే, ఇంకా సింపుల్గా త్వరగానే అయిపోతుంది. కేర్ తీసుకోవాల్సిందే, ఇంపార్టెంట్ అయ్యే కదా, ఇంపార్టెంట్ అవే, లేకపోతే మాట్లాడలేము, ఏ మొక్క తినలేము. సరే, ఇంకోటి సెకండ్ అయింది కదా, ఫ్లోర్ అనమాట. అంటే మనం బయట కొన్నదానికి అంతా బయట ఆర్గానిక్కి డిఫరెన్స్ అనమాట. మనం కెమికల్స్ లైజాలు అన్నీ వాడేస్తూ ఉంటాం, చిన్నపిల్లలు కూడా తిరిగేస్తారు, ఏమొస్తున్నాయో ఏంటో ఏంటి రిమూవ్ కావడం కదా, ఇంకా వస్తాయి అన్నమాట. కానీ ఇప్పుడు మనకు తెలియదు, అంటే అయ్యే స్మెల్ వచ్చి అయ్యే మంచిగా ఉంటాయి కాబట్టి వాడేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడేమో గోల్డ్ ఫ్లోర్ గురించి చేద్దాం. ఉంది కదా, ఇప్పుడు దీనిలో కొంచెం ఆర్గానిక్, దీనిలో లైజర్ కొంచెం కలుపుతాం. ఇదండి, ఇది లైజర్ మనం అందరం వాడుకునే, మన ఇంట్లో వాడే కెమికల్ లైజర్ అన్నమాట. ఫ్లోరు ఎన్ని రాళ్ళు బబ్బల్ స్మెల్ వస్తుంది, అది దాంతో ఫినాల్ స్మెల్ వస్తుంది. ఇదేమో ఆర్గానిక్.
దీనికి డిఫరెంట్ ఎలా చేస్తారనుకుంటున్నారా? మనం ఆర్గానిక్ పసుపు వాడుతున్నాం కదా, మనం మామూలుగా అన్ని బయట కొన్ని పసుపులు అన్నీ ఉంటాయి, అన్ని కలిపి ఆర్గానిక్ పసుపు. దీనిలో ఎన్నో రకాల, అది పసుపు అంటే మామూలు కొమ్ములతో అలా కాదు, ఇది రూట్ ఉంటుంది కదా, దాని నుంచి తయారు చేస్తారు. పసుపు రూట్లు ఉంటాయి కదా. ఓకే, మనం ఇప్పుడు ఆర్గానిక్ పసుపు వేస్తున్నాం అన్నమాట. పసుపు కొమ్ములు రూట్స్ నుంచి వచ్చేది రూట్స్. స్పూన్ కూడా తయారు ఎలా ఉంది? ఇది వైన్తో ఉన్నట్టుంది. రెడ్ కలర్ వచ్చేసింది. దాన్ని వేడి నీళ్ళు కడగండి. అదే దాన్ని బట్టి దీన్ని ఇప్పుడు ఇది మన ఆర్గానిక్ పసుపు అన్నమాట. చూసారా, ఆర్గానిక్ పసుపు లాగానే ఉంది. ఇదేం చూడండి, మనం బయట కెమికల్స్ వాడేది ఇలా రెడ్డిష్లో అంటే కెమికల్ ఉంది. ఇదేమో పసుపు ఉంది. పసుపు నేను కొంచెం వేసాను. ఫ్లోర్తో మనం పసుపుని ఇలా చేస్తే మనకి క్రిములు అవన్నీ కూడా పోతాయి. దోమలు, ముందు క్రాక్రోచెస్, ఈగలు అన్నీ కూడా పోతాయి అన్నమాట. ఓకే, దీనికి డిఫరెన్స్ చూసారు కదా. ఇది అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీనిలో 5 రకాల తులసీలు కలుస్తాయి అన్నమాట. వీటి పేరు నేను చెప్తాను, బై హార్ట్ చేయలేదు. 5 రకాల తులసి, మనకు ఒక తులసియో రెండో తెలిసి ఉంటుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం తింటే మంచిది, తులసి తింటే మంచిది అని చెప్తూ ఉంటారు కదా, అదనమాట ఇది. ఈ శ్రీ తులసి అంటే మనకి జలుబు, దగ్గు, వర్షకాలం కదా, కఫం అవన్నీ పట్టేసి ఉంటాయి. అవన్నిటిని కూడా మనకి రిలీఫ్ చేస్తుంది. చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్ ఇది. శ్రీ తులసి, శ్రీగల్లి 2 చిన్న బాటిల్సే ఇది. ఓకే, ఇప్పుడు నేను ఇది మన పేగులు అనమాట. అంటే ధర్మకొట్టి మనం ఓపెన్ చేసి నేను చూపించలేదు కాబట్టి ఇలా చూపిస్తున్నారు. అంటే మనలో ఉన్న బ్యాడ్ అంతా కూడా, ఈ అలోవెరా కూడా మన ఈ పేగుల నుంచి అంటుకునే బ్యాడ్ ఉన్నదంతా కూడా పోతుంది. ఇది కూడా దీని నుంచి కూడా చాలా లాభం ఉంది. 200 అనారోగ్యాలని తీసివేస్తుంది. అయితే ఇది ఇలా ఉంది కదా, దీనిలో నేను వాటర్ పోసాను కదా. దీనిలో శ్రీ తులసి ఆర్గానిక్ అనమాట. ఇది ఒక 5 or 6 డ్రాప్స్ వేస్తున్నాను. ఇది ఇప్పుడు ఏంటంటే ఇదంతా కరిగిపోయి దీనిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక 1 minute దీనికి హోల్ పడిపోతుంది అనమాట. అంటే మనం చెప్తామండి ఇది అయ్యాక. సరే, ఇది అవుతూ ఉంటుంది కదా, అంటే టైం పట్టింది కొంచెం. అంటే మన స్టమక్లో ఉన్నదంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డైజెస్ట్ ప్రాబ్లం ఉంటుంది కదా. కొంతమంది స్పీడ్గా అరిగిద్ది, కొంతమందికి లేట్గా అరిగిద్ది. దాన్ని బట్టి ఇది అరుగుదల అనేది మనం తీసుకుంటుంది. ఇది సరే ఇట్లా వేసారేంటి శ్రావణి గారు, మరి మేము కడుపులో వేసుకుంటే మాకు కూడా హోల్స్ పడిపోతాయి కదా, చర్మం మీద వేసుకుంటే మాకు కూడా హోల్స్ పడిపోతాయి కదా అని మీరు డౌట్ అడగచ్చు. అయితే నేను హ్యాండ్ మీద వేసుకొని చూపిస్తాను. ఇది చూడండి, అది ఎంతసేపు ఉందో దీన్ని కూడా అంతసేపే ఉంచుతా. అంటే మన స్కిన్కి కానీ మన లోపల ఏట్లకు కూడా మనకి డ్యామేజ్ అనేది ఉండదు. దీనిలో మన వేడి చేసే ప్రభావం అవన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని కూడా తీసేసే ఇస్తుంది. చూడండి, సరే స్కిన్ మీద చూపించారు. మా స్టమక్లో మనకి హోల్స్ పడిపోతాయి కదా, మా పేగులు అన్నీ అయిపోతాయి కదా అంటే డైరెక్ట్గా కూడా నేను వేసుకొని చూపిస్తాను. కొద్దిగా హార్డ్గా అదొకలాగా ఉంటుంది. అంటే పై కదా కలిసి అదొకలాగా ఉంటుంది. తులసి పడిపోతుంది. అది చూడండి, కారిపో అమ్మ స్టమక్లో ఉండే కల్మషాన్ని మొత్తాన్ని అనవసరమైందని తీసేస్తుంది. ఓకే, ఇక ఇలా అంతా కూడా వేస్ట్ అంతా తీసేసి మన స్టమక్ అంతా క్లీన్ చేసేస్తాం. నా హ్యాండ్ కూడా ఇది 200 వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. అంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మ్యాక్సిమం అందరికి జలుబు చేస్తుంది, తలనొప్పి, గొంతు నొప్పి
ఉంది, అన్నీ ఉంటాయి. వాటి నుంచి కూడా మనల్ని విముక్తి చేసేది బెస్ట్ మెడిసిన్ అన్నమాట. మెడిసిన్ అంటే మెడిసిన్ కాదు, మన తులసి మనకు తెలిసిందే కదా. కాకపోతే మనం తులసిని డైరెక్ట్గా నమ్మేసేసి మింగేస్తూ ఉంటాం మార్నింగ్ టైంలో. దీన్ని ఇలా పైకి ఉంటాయి చూడండి, వాటర్లో పోసి అలోవేరాను దీన్ని అలోవేరా నిన్న గ్లాస్ పోసింది కదా చిన్నపిల్లలు 20 ml ఇక్కడ రాసి ఉంటుంది ఎన్ని ml వేసుకోవాలి. అది వేసేసుకొని 4 drops వేసేసుకొని దీనిలో కలిపి తాగేయాలి ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఖాళీ కడుపు తాగేస్తే మనలో ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోయి మంచిగా బాగుంటుంది అన్నమాట. ఓకే, అంత అయిపోయింది. ఇంకా తిందాం అని నేను ఫైనల్గా చెప్తున్నాను. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందంటారు కదా, అలాగే. ఇంటి దానికి చాలా క్వైట్ డిఫరెన్స్ ఉంది, ఆర్గానిక్ అండ్ అన్ఆర్గానిక్. ఈ ఆర్గానిక్ ఈ కెమికల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడానండి వాళ్ళు కొన్ని మిషన్లో వాటిల్లో కొన్ని రసాయన పదార్థాలు కలిపి చేస్తారు. క్వాంటిటీ ఎంత కొంచెం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు చేసేస్తారు. మనం అప్పటికి ఇన్స్టెంట్గా ఒకసారి రావడం వేసుకుంటాము. దాన్ని పక్కన పెట్టేస్తే ఆర్గానిక్ మాత్రం మొత్తం ఎలా ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేవి ఎలా తయారు చేస్తారంటే ఈ మామూలుగానే మనకు న్యాచురల్గా దొరికేవి ఈ మొక్కలు జంతువుల యొక్క మలమూత్రాలు దొరికేవి మాన్యూర్ ఎలా హౌ టు ప్రిపేర్ ద ప్రోడక్ట్స్ అంటే మాన్యూర్ అనేది చూస్తే కనుక మొక్కలు జంతువుల యొక్క ఇదంతా కూడా న్యాచురల్గా వచ్చే వాటితోనే ఆ యొక్క ఎరువును తయారు చేసి వీటిని అసలు ముందు ఆ మొక్కల్ని పెంచడం జరిగింది. దాంట్లో ఎలాంటి రసాయనిక పదార్థాలు ఏమి చేరవో అది తినడం వల్ల చాలా చాలా ఆరోగ్యం. ఎందుకంటే అది ఇప్పుడు పంటలు కూడాను 6 నెలలు వచ్చేవి. ఇంతకుముందు ఇన్ని రసాయనిక ఎరువులు కొట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే గత కాలంలో అయితే మొత్తం ఎవరింటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మాన్యూర్ని తీసుకెళ్ళి ఎరువు మీకు తెలిసి ఒక గేదెలు ఉన్న వాళ్ళు కుప్పలు పెడతారు. అది బాగా కుళ్ళి బాగా మంచి కంపోస్ట్ అన్నమాట ఎరువు. దాంతోనే మ్యాక్సిమం పంటలు పండించేవాళ్ళు. అవసరమైనప్పుడు 1 or 2 times కొట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ 3 months పంట వస్తుంది. 6 నెలలకు 2 పంటలు ఎలా వస్తుందండి? కాబట్టి అది చాలా చాలా డేంజరే. రసాయనిక పదార్థాలతో తయారు చేసింది. మన బాడీ లోపలండి లోపల సిస్టమ్ అంతా ఎలా ఉంటుంది అంటే అదంతా నిజంగా అది దేవుడు చాలా గొప్పగా తయారు చేశాడు. లెసన్స్ చదివేటప్పుడు చెప్పేటప్పుడు నిజంగా అస్సలు నేను చాలా దేవుని యొక్క గొప్పతనం అనేది నేను అలా ఊహించుకుని పిల్లలు కూడా అలాగే చెప్తాను. నేను మనము మామూలుగా వెలపెట్టు కనబడిన వారు బైబిల్లో ఉంటుంది, కానీ మన కోట్లు ఖరీదైనటువంటి సిస్టమ్ అనేది మన బాడీ దేవుడు మన దేహంలో పెట్టాడు అన్నమాట. దాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఉపయోగించుకుంటే నిజంగా పాస్టర్ గారి లాగా మనం అంతా ఎక్సర్సైజ్ చేసి ఏంటి ఇంకెప్పటికో కళ్ళజోడు పెట్టుకోకుండా నేను ఏదైనా ఒక ఉదాహరణ వస్తే మన పాస్టర్ గారిని ఉదాహరణ తీసుకుంటాను. జ్వరం అని మాట్లాడతారా, జ్వరాలు అంటారు, జరుగులు అంటారు, దగ్గులు అంటారు, కడుపులు అంటారు. పాస్టర్ గారు ఎప్పుడు ఈ మధ్య అంటున్నారు కొంచెం గొంతు నొప్పి లేదని. ఇదిగో మరి రావటం లేదంటే నిజంగా మన బాడీలో ఉన్న ఆర్గానిజమ్స్ బాగా యాక్టివేట్ అవ్వాలంటే యూ మస్ట్ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. అది ఒకటి. రెండోది అట్ ద సేమ్ టైం మనం ఆ యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని తీసుకుంటే 90 ఏళ్ళు వచ్చినా కూడా కళ్ళజోడు అవసరం లేదన్నమాట. నిజంగా అది ఎప్పుడంటే మీరు చైల్డ్హుడ్ నుంచే చేయాలి. ఇప్పుడు మేము ఇంకా వచ్చేస్తున్నాం కానీ ఇప్పుడు మాకు ఏదో అంటారు ఎవరైనా వచ్చిందని ఇప్పుడు ఏదో చేస్తే అలా అలా ఉండగలుగుతున్నాం. ముఖ్యంగా పెద్దవాళ్ళు మీరు కూడా ఇలాంటివి వాడండి. డబ్బులు అవుతాయి, దీని కాస్ట్ ఎక్కువే ఉంటుంది. కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత మనం పోస్తున్నాము, మనీ వేస్ట్, టైం వేస్ట్, అసలు మన ఆరోగ్యం అంతా ఇదైపోయిన తర్వాత ఏం చేసుకోలేము ఇంకా. కాబట్టి మరి చూద్దాం, మనం కూడా ట్రై చేసి మంచిగా మీరందరూ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని కనుక చక్కగా వాడుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మరి మంచి డెమో ఇచ్చినటువంటి మన రాష్ట్రం గారు చాలా ఏదైనా తక్కువ సమయంలో ఎక్కువ పట్టేస్తారు ఇవిడ. మరి ఇది ఎప్పుడు మరి చూసారో మరి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద మరి ఎప్పుడు ఇవిడ అనాలిసిస్ చేస్తారో నాకు తెలియదు, కానీ చక్కగా చేయడం అసలు చాలా ఒక
చాలా డెమోస్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ భాస్కర్ గారు. అందరం కూడా ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుతూ మంచిగా మన ఆరోగ్యం మనం కాపాడుతున్నామని ఎవరికి వాళ్ళు మరి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.